నాకు మరో చిన్న కోరిక ఉంది. చెప్పండి చెప్పండి. ఐశ్వర్య ప్రసవానికి మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ డాక్టర్ చాలా బాగా చూసుకుంటారు. ఆహా, మీరు తనని ఇక్కడే ఉండనివ్వండి. మేమంతా ఉన్నాం కదా, ఎందుకు భయం? ప్రశాంతంగా ఉంటుంది. మా ఐశ్వర్యకి పేరుకు మాత్రమే నేను తండ్రిని. అన్ని పనులు తండ్రి స్థానంలో ఉండి మీరే చూస్తున్నారు కదండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇక నేనుంటాను. సంతోషం. బయలుదేరుతాను. అమ్మాయిని చూడ్డానికి లండన్ వెళ్తున్నాను. మంచిది, చాలా సంతోషం. నాన్న, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. సౌందర్యని ఎగ్జామ్ అయిపోగానే తీసుకొచ్చేయండి. అలాగేనమ్మా. వికీ, బయలుదేరుతాను. అలాగే మావయ్య. హాయ్ సౌందర్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐశ్వర్య. ఏ సౌందర్య, నీకు విషయం తెలుసా? నిన్న డాడీ ఇంటికొచ్చారు. మా మావయ్యతో ఒక విషయం మాట్లాడి వెళ్లారు. నీ పెళ్లి విషయం. అక్క, నా ఎడ్యుకేషన్ ఇప్పుడే కదా కంప్లీట్ అవుతుంది. కాస్తైనా ఎంజాయ్ చేయి. అది కాదే, పెళ్లి చేసుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా అదొక డిఫరెంట్ ఫీలింగ్ తెలుసా? ఒప్పుకో సౌందర్య. సౌందర్యనా? వావ్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. నీ చెల్లి ఇంత అందంగా ఉంటుందా? నీకన్నా ముందే తనని నేను చూసుంటే ఖచ్చితంగా తననే పెళ్లి చేసుకుంటేవాణ్ణి. ఇవ్వండి. ఎప్పుడు ఇలా జోకులు వేస్తుంటారు. సౌందర్య, ఐశ్వర్య. సౌందర్యని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. ఏం చేయాలి? ఏంటండి, నిద్ర పట్టట్లేదా? టైం 12 అవుతుంది. అదేం లేదు, నీ చెల్లెలు సౌందర్య గురించి ఆలోచిస్తున్నాను. సౌందర్య గురించా? అది ఈ టైంలోనా? ఏంటండి, ఏమైంది? సౌందర్య గురించి ఎన్నెన్నో కలలు కంటున్నావు కదా. తన గురించి నువ్వెంతో దిగులు పడుతున్నావు కదా. నీలాగే తన లైఫ్ కూడా బాగుండాలని దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నావు కదా. తనకి కాబోయేవాడు ఎక్కడున్నాడో ఏమో. మనం ఉన్నాం కదా, చూద్దాంలేండి. నేను బాగా ఆలోచించాను. నీ చెల్లెల్ని కూడా నేనే పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏమంటా? ఆపండి. జోక్స్ కి కూడా హద్దు పద్దు లేదా ఏంటి? నోరు మూసుకొని పడుకోండి. ఎలాగూ చెప్పాల్సింది చెప్పేశా. 100% ఎలాగైనా తని సాధించాలి. కాఫీ తీసుకోండి. ఫైల్ తీసుకొని రా కాస్త. సరేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. చూసావా, మన ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? నేను లేకపోతే ఏమయ్యేదానివి? చూడైశ్వర్య, నేను ఆలోచిస్తుందల్లా నీ గురించి, మనకు పుట్టబోయే బిడ్డ గురించి. సౌందర్యం నేను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎందుకని నువ్వు అర్థం చేసుకోవడం లేదు? ఎంత ట్రై చేసినా ఒప్పుకోవట్లేదేంటి? దేవాలయానికి వెళ్తున్నారు కదా, అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. నేను పూజారికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను. రామ్. నో డాడ్, నేను డ్రైవ్ చేస్తాను. ప్రెగ్నెంట్ రా తను. సరే, జాగ్రత్త. అయ్యో వద్దమ్మా, వద్దు, ఇబ్బంది పడొద్దమ్మా. వస్తాను మావయ్య. విక్కీ, దర్శనం బాగా అయింది కదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.